టెంపుల్ టూర్ ఆలయ దర్శనం ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ వారం మన భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి తీర్థస్థలంలో ఒకటైనటువంటి మందాకిని నదీ తీరంలో ఉన్నటువంటి చిత్రకూటం, శ్రీరాముడు ఇక్కడ సీతా లక్ష్మణ సహితంగా 12 సంవత్సరాలు వనవాసం చేసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని శ్రీరాముడు తన పాద స్పర్శతోటి పునీతం చేసినటువంటి అతి పుణ్యక్షేత్రంగా దీనిని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని 38 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ హనుమాన్ దారా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో అనేక శ్రీరాముని దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అక్కడ ఇందులో ఒకటి హనుమాన్ దారా. ఈ హనుమాన్ దారా పుణ్యక్షేత్రం ఉంది. సీతాపురం నుంచి హనుమాన్ దారాకు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ హనుమాన్ ద్వారా పర్వత సానువుల మధ్యనున్న చిన్న జలపాతంగా చెప్పవచ్చు. 2 జలపాత దారుల క్రింద శ్రీ హనుమానుని విగ్రహం సదా 24 గంటలు 360 రోజులు ఆ దారాలతో హనుమంతుని శరీరాన్ని తాకుతూ ఆయన్ని స్పర్శిస్తూ ఉంటుంది. ఇది భక్తులని చాలా ఆకర్షించేటువంటి ఒక స్థలంగా చెప్పవచ్చు. ఈ జలపాత దారుల కింద ఉన్నటువంటి జలకుండంలో నీరు సంవత్సరం పొడవునా నిండి ఉండి, ఆ నీరు ఈ పర్వత సానువుల్లోనే మనకి అదృశ్యం అవుతూ ఉంటుంది. దీనినే పాతాళ గంగ అని కూడా స్థానికులు చెప్తూ ఉంటారు. ఈ జలకుండంలో నీరు త్రాగితే భక్తులు తమ కష్టాలన్నీ తీరిపోయి సుఖశాంతులతో జీవిస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ జలపాతదారులో నిత్యం హనుమంతుని తాకుతూ ఆయన్ని పునీతుని చేస్తూ ఉంటాయి. అందుకే దీనిని హనుమాన్ దారా అని కూడా చెప్తారు. ఈ హనుమాన్ దారా ఈ పర్వత స్థానముల పైన 100 మీటర్ల పైన ఉండేటువంటి పర్వత ప్రాంతంలో ఉంది. దీన్ని ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయి. దాని కిందనే సీతా రసోయి అనేటువంటి సీతాదేవి అమ్మవారు వంట చేసినటువంటి వంటిల్లు కూడా మనం చూడవచ్చు. ఈ వంటింట్లో శ్రీరాముడి దర్శనానికి వచ్చినటువంటి ఋషీశ్వరులకు ఈమె ఇక్కడ వంట చేసి వారి ఆకలిని తీర్చేదట. అందుచేత దీన్ని సీతా రసోయి లేదా సీతమ్మ వారి వంటిల్లని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కూడా ఒక దర్శనీయమైన స్థలంగా చెప్పవచ్చు. ఇక్కడ సీతా లక్ష్మణ సమేతంగా విగ్రహాలు ఉంటాయి. హనుమంతుని పంచముఖ రూపంలో ఉన్నటువంటి విగ్రహం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ మందిరానికి త్రేతాయుగంలో జరిగినటువంటి ఒక సంఘటనతో ముడిపడి ఉందని చెప్పి ప్రజలు అంటుంటారు. అయోధ్యలో శ్రీరామునికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన దగ్గరకు ఒకసారి హనుమంతుడు వచ్చి తన బాధను ఇలా చెప్పుకుంటాడు. శ్రీరామ, నేను లంకను తగలబెట్టిన తర్వాత ఆ లంకలో ఉన్నటువంటి మంటలు నేటికి నా శరీరంలోని ఉష్ణోగ్రత కలిగిస్తూ నన్ను వికరణగా చేస్తున్నాయి. ఈ వేడిని తగ్గించేటువంటి మార్గం ఏమైనా ఉంటే తనకి తెలపమని చెప్పి శ్రీరాముడిని ప్రార్థించగా, శ్రీరాముడు నువ్వు ఒక పని చేయి. అందుకు శ్రీరాముడు నువ్వు ఈ చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలపాత దారంలో నీ శరీరాన్ని తడుపుకుంటే ఆ ఉష్ణోగ్రత తగ్గి నీకు సుఖశాంతులు లభిస్తాయని చెప్పగా హనుమంతుడు వెంటనే ఈ హనుమాన్ దారా అనేటువంటి ప్రదేశానికి వచ్చి ఆ జలపాతం దారాల కింద సేద తీరుస్తాడు. ఆ రోజు నుంచి ఆయన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గుముఖం పెట్టి ఆయన శాంత జీవిగా మారుతాడు. ఆ వేడి నుండి ఆయన అక్కడ ఉపశమనం పొందుతాడు. నేటికి నిరంతరం ఈ జలధారలు పడుతూనే ఉంటాయి. ఆ కొండల్లోనే ఈ నీరు అదృశ్యం అయిపోతూ ఉంటుంది. ఈ హనుమాన్ దారా సందర్శించిన భక్తుల అభీష్టాలు అన్నీ నెరవేరుతాయని భక్తులకి మంచి నమ్మకం ఉందన్నమాట.
ఈ హిందువులందరూ కూడా తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గ క్షేత్రం ఇది. ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం రోప్ వేను కూడా వేశారు. అంచేత భక్తులు సులభంగా ఈ కొండపైకి వెళ్ళి ఈ హనుమాన్ ద్వారాన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఇక్కడికి చిత్రకూటంకి ఎలా వెళ్ళాలి? అహ్మదాబాద్ నుంచి మీరు చిత్రకూటంకి రైల్వే లైన్ కూడా ఉంది, దాన్ని కేకేటీడీ అంటారు. ఈ అహ్మదాబాద్ నుంచి ఈ కేకేడి రైల్వే స్టేషన్ చేరి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు బస్సు మీద కానీ ట్యాక్సీ మీద కానీ ప్రయాణం చేస్తే మీరు అక్కడికి చేరవచ్చు. ఇంకా రెండవది ఏంటంటే అలహాబాద్ నుంచి 2-3 గంటల రోడ్డు ప్రయాణం చేసినట్లయితే ఈ చిత్రకూట్ పర్వతాన్ని హనుమాన్ ద్వారాన్ని చేరవచ్చును. అంచేత భక్తులందరూ ఇది గమనించి తప్పనిసరిగా తన జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా హనుమంతుని ఇలాంటి ప్రదేశాలు, హనుమంతుడు ఉన్న గుడిలో ఉన్నటువంటి ప్రదేశాలుగా ఉంటే మీరు తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటి గురించి కూడా తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను. జై శ్రీరామ్.